ఒక ఊరిలో గిరి అనే పిల్లవాడు ఉండేవాడు. గిరికి దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే 10 రోజుల ముందుగానే ప్లాన్ చేసుకుంటాడు. ఎన్ని పటాసులు కాల్చాలి, ఎంత సెలబ్రేట్ చేసుకోవాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటాడు. దీపావళి గురించి ఆలోచిస్తూనే గిరి నిదానంగా ఇంటికి బయలుదేరుతాడు. వెళ్ళే దారిలో కూడా ఎన్ని పటాసులు పేల్చాలో ఏంటో ఈ సంవత్సరం అని ఆలోచిస్తూనే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అమ్మ అమ్మ అని వాళ్ళమ్మను కేకలు వేస్తాడు. లోపలున్న వాళ్ళమ్మ గిరి దగ్గరకు వస్తుంది. ఏమిటి నాన్న, ఏమైంది అనుకుంటూ వస్తుంది. గిరి చెప్తాడు, అమ్మ ఈసారి దీపావళికి ఎన్నో పటాసులు కావాలి, నాకు తీసుకొనిరా, చాలా కాల్చుకోవాలని ఉంది, కాకరొత్తులతో ఆడుకోవాలని ఉంది అని చెప్తాడు. కానీ గిరి వాళ్ళమ్మ మాత్రం ఈసారి దీపావళి పండుగ మనకొద్దు నాన్న, తాతయ్య గారు అనారోగ్యంతో ఉన్నారు, అందువలన మనము జరుపుకోవట్లేదు అని చెప్తుంది. వెంటనే గిరి వాళ్ళ తాత దగ్గరకు వెళ్ళి, తాతయ్య దీపావళి పండుగ అంటే ఏమిటి అని అడుగు. దానికి వాళ్ళ తాతగారు, దీపావళి పండుగ అంటే పటాసులు పేల్చుకోవడం కాదు నాన్న, మంచిగా దీపాంతులు వెలిగించుకొని ఇంటిని పూలమాలతో అలంకరించుకొని ప్రశాంతంగా పూజ చేసుకోవడం అని అంటాడు. వాతావరణాన్ని కాలుష్యం చేయకూడదు అని చెప్తాడు. గిరిని వాళ్ళ తాత బయటికి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి ముందర నిలబెట్టి, మన ఇంటిని లైట్లతోన పూలతోన చాలా అందంగా అలంకరిద్దాం గిరి అని అంటాడు. దానికి గిరి సరేనని సమాధానం చెప్తాడు. వెంటనే గిరి వాళ్ళ ఇంటిని పూలమాలతోన లైట్లతోన ఎంతో అందంగా రెడీ చేస్తాడు. పండుగ వాతావరణం అంతా అక్కడే ఉంది. చివరికి తాత మనవడు ఇద్దరు ఇంటిని ఒక బృందావనంలా లైట్లతోనూ పూలతోనూ తీర్చిదిద్దుతారు. తరువాత గిరి వాళ్ళ తాతయ్య, గిరి వాళ్ళమ్మ చక్కగా దీపాంతులు పెట్టుకొని పూజ చేసుకొని ఆరు బయట కూర్చొని ప్రశాంతంగా నవ్వుతూ సంతోషంగా ఉంటారు. దీని వలన మనకు తెలిసిన నీతి ఏమిటంటే, రకరకాల పటాసులను కాల్చి వాతావరణాన్ని కాలుష్యం చేయకూడదు. దీపావళి అంటే చీకటి నుండి వెలుగులోకి అడుగు వేయడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, అది అసలైన దీపావళి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ, హ్యాపీ దివాళీ.